నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు వినక కొన్ని రోజులు నడుస్తున్నాము. నిన్న మరోసారి అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక మేడారం ప్రజలంతా తిరుగుబాట బట్టి ఎవరి ఇళ్లకు వారు చేరుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మురికి, తర్వాత ఆ ప్లాస్టిక్ అదంతా ఏరివేసే దిశగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, ఇలా ఉన్నాయి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజే విత్డ్రాలకి చివరి తేదీ. ఈరోజే విత్డ్రాలకు చివరి తేదీ కాబట్టి అందరూ బుచ్చగింపులలో ఉన్నారు. ఎవరైతే రెబల్గా నామినేషన్ దాఖలాలు చేసిరో వాళ్ళను వాళ్ళ పార్టీలో తీసుకునేటందుకు, వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేపించేటందుకు వాళ్ళను బుచ్చగించే పనిలో ఉన్నారు. అందరూ ఆల్రెడీ ప్రచారాలు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. రైట్, మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశాపత్రిక. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆస్తులు కొల్లగొట్టేవారు జాతిపితనా? రూపాయలు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులా? కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? తెలంగాణ కోసం రావి నారాయణ రెడ్డి సర్వం కోల్పోయారు. తప్పు చేస్తే ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారం ప్రదానం. ఇక ఆస్తులు కొల్లగొట్టేవారు జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులైతే రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో చాడా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సీఎం మాట్లాడుతూ తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళు వీళ్ళు ఉద్యమకారులు కాదు అని కేసీఆర్ అంటాడు. కానీ ఆయన ఎట్లా కోట్లు సంపాదించుకున్నాడు, ఆయన ఎట్లా ఉద్యమకారుడు ఎట్లయితాడు, జాతిపిత ఎట్లయితాడు అని అంటుడు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మనదే, మంచి మెజార్టీతో గెలుస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల కమిటీ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ జాబితాకు ఆమోదం. నేడు నామినేషన్ల ఉపసంహరణ. 14 వరకు మేయర్, చైర్మన్ అభ్యర్థుల వివరాలు ఇవ్వండి అని ఈసీ ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే ఉపసంహరణ ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఎవరైనా ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే, విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే ఇవాళ చివరి తేదీ. ఇక ఈరోజు అయిపోయిన తర్వాత తుది జాబితా ఎవరెవరు పోటీలు ఉన్నారు, ఎవరెవరు ఏం కథ అనేది మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా తేలిపోనుంది. రేపు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే భుజగుంపుల కార్యక్రమాలు మొదలైపోయినాయి. రెబల్గా ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరులందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇక మనమే గెలుస్తున్నామని చెప్పకపోతే మనం ఓడిపోతున్నాము, ఫలానా దగ్గర మనోళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పరు కదా. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనమే గెలుస్తున్నామని చెప్తారు. 10 ఓట్లు పడిన వాళ్ళు కూడా మేమే గెలుస్తున్నాము, జర్రా ఒక 2900 ఓట్లల్లా తక్కువనే, అంతేగాని మనకు 3000 ఓట్లకు 2900 ఓట్లే తక్కువనే అని వాళ్ళని చెప్పరు కదా. అందుకోసం మేమే గెలుస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. వాళ్ళ జూమ్ మీటింగ్లో మాట్లాడిరట. నెక్స్ట్, మంత్రులకు పదవీ గండం. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులైతే అంతే సంగతులు. అదే వారి పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టు. అందుకే షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే పర్యటనలు, పార్టీ విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు పెద్ద సవాలుగా మారాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే సదరు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న కేబినెట్ ప్రక్షాళన మీద ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది. ఈ విషయం గ్రహించిన
మంత్రులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు ఇటు లీడర్లను సమన్వయం చేస్తూ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరుతున్నారు. మంత్రులకు డబుల్ టాస్క్. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్కు ఒక్కో మంత్రిని నియమించారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులదే. వీరంతా ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకోవాల్సి ఉంది. అలాగే అక్కడ పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఒక రకంగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గెలుపు ఓటములకు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఫోకస్ పెట్టాలి. లేకపోతే సొంత నియోజకవర్గంలో మంత్రికి పట్టులేదని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాతో పాటే సొంత నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ఫెయిల్ అయితే మంత్రి పదవికి గండం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తులతో జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఛాలెంజ్గా తీసుకున్న ఏఐసిసి మెజార్టీ మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్ విధించింది. అందుకోసం మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికలు మంత్రుల పనితీరుకు నిదర్శనమని ఆశించిన స్థాయిలో ఈ విషయం మొత్తానికైతే రాసుకొచ్చారు. ఇక మన సారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా విద్యార్థిగా ఉండి కెనడీ హార్వర్డ్లో ఏదైతే నేర్చుకొని వచ్చిండో, ఇప్పుడు వీళ్ళకు కూడా ఆయనకు పట్టా ఏదైతే పొందిండో వీళ్ళు కూడా మరి వీళ్ళ పనితీరులో వీళ్ళకు ఎన్ని మార్కులు వస్తాయి ఏందనేది ప్రోగ్రెస్ రిపోర్టు అదే విధంగా ఉంటుందట. ఇక వీళ్ళు ఎవరైనా వీళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు, వీళ్ళు నియమించుకున్నటువంటి ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఎన్నికల పర్వంలో కావచ్చు, అక్కడ వీళ్ళు నియమించుకొని వీళ్ళు బాధ్యత వహిస్తున్నటువంటి దాంట్లో వీళ్ళు పోటీ చేయకపోతే, అంటే ఆ పోటీ వీళ్ళ బాధ్యత వహిస్తున్న దాంట్లో వీళ్ళ అభ్యర్థుల వలన ఓడిపోతే, వీళ్ళు కైవసం చేసుకోకపోతే ఇక వీళ్ళదే బాధ్యత, మంత్రులకు పదవి గండమని ఒక హెడ్లైన్ తీసుకొచ్చి చెప్పే ముచ్చట అయితే రాసిరు. ఎవరి పంతం వారిదే. కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మధ్య ఆధిపత్య పోరు. 5 నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ. ఇక ఒకరిద్దరు ఉన్న కాడనే పంచాయతీ ఉంది, ఇంతమంది ఉన్న కాడ పంచాయకపోతే ఏమవుతుంది? ఫస్ట్ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇక ఎన్ని ఉంటాయో ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకోసము వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉన్నాయి. ప్రజలైతే ఏడ కార్యకర్తలు ఈ 10 రోజుల ఓట్ల పండుగ అయిపోగానే మళ్ళా అందరూ ఒక తాటిపైకి వస్తారు. కాబట్టి ఇప్పుడు పంచాయతీ పెట్టుకోకుర్రి, ఏదేమవుతుంది ఏంది అనేది చూద్దాం. ఇక రైట్. లోక్సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ బోర్డర్లో చైనా ట్యాంకులు, మాజీ ఆర్మీ చీఫ్ అప్రచురిత పుస్తకంలోని పదాలపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావన. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేల గందరగోళం. ప్రతిపక్ష నేతను అడ్డుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వెనక్కి తగ్గని రాహుల్, లోక్సభ నేటికి వాయిదా. అయితే మాజీ ఆర్మీ చీఫ్ అప్రచురిత పుస్తకంలోని కొన్ని పదాల్ని రాహుల్ గాంధీ ప్రస్తావించాడు. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి వీళ్ళంతా ఏమంటున్నారంటే, ఆ పుస్తకం ఇంకా రిలీజ్ కాలేదు, నువ్వు అందులో ఉన్న పదాలని ఎట్లా చదవద్దు కదా అని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ అయినా కూడా తగ్గలేదు. ఈ పుస్తకాన్ని అడ్డుపడేది బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మళ్ళొక్కసారి మాట్లాడాడు. గంట మాట అంటావా అని చెప్పేసి ఇక గందరగోళం పార్లమెంట్ అంతా మొత్తం మీద వాయిదా పడ్డది. ఆ పుస్తకంలో అసలు రిలీజే కాలేదు, దాంట్లో పదాలని ఎట్లా చదివినావు అని కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ వాళ్ళు అంటే, ఈ పుస్తకానికి అడ్డుపడేది బీజేపీ వాళ్ళే అని చెప్పేసి రాహుల్ గాంధీ అనగానే ఇక సభ మొత్తం బగ్గుమన్నది అన్నట్టు. ఇక పాడి కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు. మతం పేరుతో కరీంనగర్ సిపిని దూషించిన ఘటనలో 20లోగా రిపోర్ట్ ఇవ్వండి, డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశం. హెచ్ఆర్సీ డీజీపీకి రిపోర్ట్ చేసిరట, ఫిర్యాదు చేసిరట. మతం పేరుతోని మొన్న సమ్మక్క సారలక్క ఏదైతే వీణవంకలో సమ్మక్క సారక్క జాతరలో సిఐని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టింది కదా, సో దానికి సంబంధించి సారీ చెప్పిండు. మళ్ళీ కూడా సారీ చెప్పినాక కూడా ఇతనికి నోటీసులు ఇచ్చిరు. ఇతని మీద హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి రైట్, ఇతని మీద ఫిర్యాదు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక కొండంత ప్రాజెక్టులకు గోరంత నిధుల రైల్వే బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు 5,454 కోట్లు.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 47,984 కోట్ల అవసరం. ఈ ప్రాజెక్టుకి, ఈ పెండింగ్ ప్రాజెక్టుకి దగ్గర 50,000 కోట్ల అవసరం. 50,000 కోట్ల అవసరం అయితే వీళ్ళు ఇచ్చింది ఎంత అండి? 5,000 కోట్లు. ఇట్లుంటది కేంద్ర సర్కార్ తీరు. కాబట్టి కొండంత ప్రాజెక్టులకు గోరంత నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ బీజేపీ వాళ్ళది, ఈ కేంద్ర సర్కార్ది. రైట్. ఇక మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి. కేసీఆర్ విచారణ టైంలో బీఆర్ఎస్ నిరసనలు మిన్నంటాయి. మా కార్యకర్తలను తట్టి లేపే సీఎం రేవంత్ కు థ్యాంక్స్ అని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీవి డైవర్ట్ పాలిటిక్స్. మీడియా చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాచరిక పొగళ్ళు మార్చుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ ను ఎవళ్ళు కాపాడలేదని చెప్పేసి కౌంటర్ వేస్తున్నారు. వీళ్ళకి ఎవరో కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు, వీళ్ళే కౌంటర్ వేసుకుంటున్నారు. మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చినాయి. ఇవి గుర్తుకొచ్చినందుకు, గుర్తు చేసినందుకు రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే, మా కార్యకర్తలను తట్టిలేపిన మీరు చాలా కృతజ్ఞతలు అండి అంటే, అటు నుంచి కౌంటర్ ఎవరేయాలి? అయితే కాంగ్రెస్ వాళ్ళు వేయాలి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు వేయాలి. కానీ ఎవరు ఎత్తున్నారు అటు నుంచి కౌంటర్ అంటే? సొంత చెల్లె ఎత్తున్నది. ఇక కేసీఆర్ నీ అహంకారం, సారీ కేటీఆర్ నీ అహంకారం, నీ పద్ధతి కనుక మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ బొందల పడ్డట్టే. కాబట్టి నీ పద్ధతి మార్చుకో అని చెప్పేసి అటు నుంచి కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఎవరైతే నిరసనలు తెలిపిరో, ఎవరైతే మొత్తం ఇక వచ్చి దొరికిందే సందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు పోలీసు వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టిరు. ఇక రెడ్ బుక్లలో ఫస్ట్ ఎక్కే పేరు సిపి సజ్జనార్ గారిదే, పింక్ బుక్ లో. సో ఇట్లా పోలీసు వాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళపైన, తర్వాత నిరసనలు తెలిపిన వాళ్ళపైన, రోడ్డు మీద బైఠాయించిన వాళ్ళపైన నిన్న కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇక పోకటలు మార్చుకోవాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నది. ఇక సూసైడ్ బాంబర్లు ఆసిఫా, హవా, బలూచ్ 200 మంది పాక్ సైనికులు మృతి. ఆపరేషన్ హెరాప్ ఫేజ్ 2 చేపట్టిన బలూచిస్తాన్ రెబల్స్ ఏకంగా ఐఎస్ఐ హెడ్ క్వార్టర్పై దాడి. సూసైడ్ బాంబర్లుగా మారి తమను తాము పేల్చేసుకున్న 2 మహిళలు. ఇక ఎట్లుంటుంది ఈ పరిస్థితులు అంటే, నిజంగా వీళ్ళే మానవ బాంబులయ్యి శత్రు దేశాలపైన యుద్ధం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2 మహిళలు వాళ్ళే మానవ బాంబులుగా తయారైపోయి ఇక ఆపరేషన్ హెరాప్ ఫేజ్ 2 అనే ఒక ఆపరేషన్ను వీళ్ళు స్టార్ట్ చేశారంట. అందులో 20 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సర్పంచ్ పదవి కోసం కూతుర్ని చంపేశాడు. ఎన్నికల్లో అడ్డొచ్చిన ముగ్గురు పిల్లల నిబంధన నిజాం సాగర్ కెనాల్లో పెద్ద కూతురిని తోసేసిన తండ్రి. అమ్మ, ఎంత బాధాకరమైనటువంటి విషయము. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాల పదవి కోసం, గెలుస్తామో ఓడమో తెలియని పదవి కోసం, ఓడుతామో తెలియని పదవి కోసము కన్న కూతుర్ని చంపేసినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ వేస్ట్ ఫెలోగాడు, వీనికి ఎంతవరకు అసలు ఏ శిక్ష చేస్తారు, వీడిని ఏం చేస్తారు అనేది ఒకసారి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఏది పోలీస్ వ్యవస్థ, వీళ్ళందరూ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే పదవి కోసము అసలు 3 పిల్లల నిబంధన ఉంటే ఏంది, పోతే ఏంది, నీకు ఎందుకు రాబాయి? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బిడ్డను చంపేసినవి రేపు పొద్దుగాల ప్రజలను ఉద్ధరిస్తావు. రాజకీయాల్లోకి ఇలాంటి వాడు వస్తే గిట్లుంది పరిస్థితి. పదవుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారేటువంటి నాయకులు ఉన్నారు, అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఈ పరిస్థితి రైట్. ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే ముహూర్తం, బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజ్ లో వేసినట్టే. 2028లో బీజేపీ సర్కార్ పక్కా. పురపోరు ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఇక మొత్తం మీద అయితే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేసి ఇక గతంలో జరిగినట్టే, ఎప్పుడు జరిగినట్టే ఇప్పుడు కూడా సేమ్ అదే స్ట్రాటజిక్స్ ప్లే చేస్తుంటారు. ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లా సరే, ఏ ఎన్నికలైనా సరే మా పార్టీకి ఓటేయండి అని చెప్పుకునే కంటే ముందు
అవతల మా పార్టీ మేనిఫెస్టో ఇది, మేము ఇవి చేస్తాం, మేము ఇక్కడ ప్రజలకు ఈ సమస్యలు మేము గుర్తించినాం, ఈ సమస్యల్ని మేము ఈ విధంగా పరిష్కరిస్తాం అని ఒక మేనిఫెస్టోతోని ముందుకెళ్తారు. ఆ మేనిఫెస్టో ప్రజలకు అవసరం వచ్చేదిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఎలక్షన్స్ అన్ని అవతల ఎంత తిడితే ఇక్కడ ఉన్నాడు అంతా రెచ్చిపోతాడు. ఇక వీడికే ఏదో సొంత పాగు ఉన్నట్టు వీడంతా రెచ్చిపోయి వీడు వీళ్ళ పార్టీ వైపు మళ్తారు. ఇటువంటి సెంటిమెంట్లు, ఇటువంటి రాజకీయాల్ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఏం లేదు, అంత తిట్ల రాజకీయం, డైవర్ట్ పాలిటిక్స్. నిజంగా ఎన్నికలలో మిత్రులారా, మీ రాజకీయ నాయకులు మీ ఊరికి వచ్చినా, మీ ప్రాంతానికి వచ్చినా, మీ ఏరియాకి వస్తే నువ్వేం చేస్తావు, మా బస్తీలో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు, అది మాట్లాడు తప్ప ఆ పార్టీని ఈడు తిట్టే ఈ పార్టీని ఆడు తిట్టే మళ్ళీ నైట్ కాగానే ఇద్దరు ఒక దగ్గరనే కూర్చుని మీదికి వచ్చి వాడిని వీడు పట్టేసి వీడి మీద వాడు పట్టేసి. కాబట్టి రాజకీయాలు బయట తిట్టుకునేటివి కావు, లోపల వాళ్ళందరూ ఒకటే. కాబట్టి మీ ప్రాంతానికి ఏం చేస్తారు అనేది మీకు ఇంపార్టెంట్. అగో దాన్ని చూసి ఓట్లేదు. అయితే దీని విషయం ఏంటంటే, ఈ ఇంటి పన్ను పెంపునకు అయితే మన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లోని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఎందుకు ఏంది అని అంటే, ఇది కామన్ బిల్గా, అంటే ఇప్పుడు ఒక్కడికో 10 ఇండ్లు ఉంటాయి. ఆ 10 ఇండ్లలో కొన్ని మెయిన్ రోడ్డుకు ఉంటాయి, కొన్ని లోపలికి ఉంటాయి. ఆ ఉన్న క్రమంలో వీడు కడుతున్నటువంటి పన్ను ఏంటంటే రెసిడెన్షియల్ పన్ను కడుతున్నాడు. అంటే అందులో ప్రజలు జీవిస్తున్నారు, రెంట్కి ఇచ్చిన నేను, ఆ రకమైనటువంటి నాదే ఇల్లు అన్నట్టుగా. అంతేగాని కమర్షియల్ బిల్లు ఏదైతే కొంతమంది ఆఫీసులు పెట్టుకుంటారు, కొంతమంది కిరాయికి ఇస్తే అది కమర్షియల్గా దాన్ని అడ్జేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి బిల్లు కడతలేడు, ట్యాక్స్ అట్లా పే చేస్తలేడు. అదేవిధంగా ఆ గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్స్, అదే గవర్నమెంటు సంబంధించినటువంటి కరెంటు కూడా కొన్ని చోట్ల కరెంట్ ఏమో ఏది కేటగిరీ 2కు సంబంధించింది ఉంది, ఏది ఇప్పుడు ప్రైవేట్ కేటగిరీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి కేటగిరీ ఉంది. కానీ ట్యాక్స్ ఏమో రెసిడెన్షియల్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపడానికి, అధిక ఆదాయం వసూలు కావడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఏది ఈడ చెప్పినటువంటి ఇంటి పన్ను పెంపునకు. ఇది బండి సంజయ్ ఏం చెప్తున్నా అంటే, ఇక గ్రామాల వారీగా ఉన్న దాంట్లో కూడా ఇంటి పన్ను వేస్తారు, ఇక ఇది అయిపోయిన తర్వాత అని ఒక అల్లే కథం చేస్తున్నాడు. సరే, ఆయన అల్లిన కాడికి అది ఎంతవరకు వస్తుంది ఏంది అనేది చూస్తాం. కొండంత ప్రాజెక్ట్ రైట్. ఆ భూములు ఎవరివి? బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి బదలాయింపు. బీఆర్ఎస్ హయాంలో జీవో 59 ముసుగులో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. 4 నెలల్లో 50,000 కోట్ల విలువైన స్థలాలని కొల్లగొట్టారు. నిబంధనలను దరఖాస్తు జత చేసిన పత్రాలు పరిశీలించకుండానే ఒక్కొక్కరికి 1000 గజాల నుంచి ఎకరాల కొద్ది కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో గజం 30 లక్షల దాకా పలుకుతుంటే నామమాత్రంగా 12,000 వసూలు చేసి రాత్రికి రాత్రే కన్వెన్స్ డీడ్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అర్ధరాత్రి దస్తాల భాగోతాన్ని గుర్తించి ఫైళ్లను పెండింగ్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ భూములు ఎవరి ఖాతాలో రాస్తురన్న చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల జాబితాను రూపొందిస్తున్నది. ఈ క్రమంలో పెండింగ్ లో పెట్టిన రిజెక్ట్ చేసిన ఫైళ్లలో పేర్కొన్న భూములని ప్రభుత్వ ఖాతాలో రాయాలి. నిజాయితీగా రెగ్యులైజ్ చేయించుకున్న ల్యాండ్ పిఓపి జాబితా నుంచి తొలగించాలి. అయితే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర అనుమానాలకు దారితీస్తున్నది. అక్రమ క్రమబద్ధీకరణ తతంగాన్ని సీరియస్ గా తీసుకోకపోతే మరోసారి క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉన్నది. మిగిలిందైనా కాపాడాలి. సర్వే నెంబర్ల వారీగా పక్కా లెక్కలు తీసి మిగిలిన భూమిని కాపాడడంతోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. జీవోలు 58, 59, 161 ఆధారంగా రెగ్యులరైజ్ చేసిన అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఇది బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి 1000 ఎకరాలు సుమారు 50 కోట్ల విలువ గల భూమి అన్యాక్రాంతమవుతున్నాయట. అర్ధరాత్రి ఎవరి పేరు మీదకి వాడితే వాళ్ళ పేరు మీదకి మారిపోతున్నాయట. మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమైనా కట్టడి చేస్తారా అంటే వీళ్ళు నమో నారాయణ అన్నట్టు సప్పుడు ఎక్కుకుంటున్నారట. దీన్ని నిజాయితీగా, ఇది గవర్నమెంట్ భూమి, నిజాయితీగా కాపాడాలని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో కామన్ బిల్
ముంబై బెంగళూరు తరహాలో నీళ్లు కరెంటు ప్రాపర్టీ ట్యాక్స్ అనుసంధానం ఆదాయం పెంపే లక్ష్యంగా చర్యలు 15 రోజుల్లో పూర్తి చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ ఆదేశాలు. అయితే దీనికి సంబంధించింది ఇప్పటిదాకానే ఆయన ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. వీళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆదాయం పడిపోతూ ఉన్నది, చాలామంది ట్యాక్సులు ఎగ్గొడతా ఉన్నారు. ఎగ్గొట్టే కారణంగా కొంతమంది వాళ్ళు అంటే ఏమంటారు కమర్షియల్గా ఇచ్చినటువంటి వాళ్ళ ఇండ్లను కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్కి వాళ్ళు రెసిడెన్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నారు. దీనికి సంబంధించి నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు ఆ ట్యాక్స్ విషయంలో ఆధార్ కార్డు అదేవిధంగా ఒక నెంబర్ కూడా వాళ్ళకు పర్సనల్గా ఉండేటట్టు వాళ్ళ నెంబర్ను కూడా దీనికి జోడించి ఒక యాప్ ద్వారా దీన్ని తీసుకొచ్చి ఆ రకంగా ట్యాక్స్ పే చేసే విధంగా చూడాలని చెప్పేసి వీళ్ళు ఒక జిహెచ్ఎంసీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇక భారత్పై సుంకాలు తగ్గింపు ఇరు దేశాల నడుమ కుదిరిన ట్రేడ్ డీల్. యుఎస్ వెనుజులా నుంచి చమురు కొనేందుకు మోడీ ఒప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. 140 కోట్ల మంది భారతీయుల తరపున థ్యాంక్స్ చెప్పిన ప్రధాని మోడీ. భారత్పై విధించిన సుంకాలను 25 నుంచి 18% తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గతంలో యుఎస్ ఉత్పత్తులపై ఆరోపిస్తూ 25% టారిఫ్స్ చేసిన ట్రంప్ తాజాగా వాటిని తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొంటున్నందున భారత్పై గతంలో మరో 25% విధించిన అదనపు టారిఫ్పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తం అమెరికా నిన్నటి వరకు భారత్పై 50% సుంకాలు వసూలు చేస్తుండగా ట్రంప్ తాజా ప్రకటనతో అవి 43%కి తగ్గింది. ఒక 7% కలిసి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. 7% ఏదైతే ముందు ఓ 25% ఉందో ఆ 25% నుంచి 18% అది చేసిర్రు. ఇక్కడ రష్యా నుండి తీసుకుంటున్నటువంటి చమురు విషయంలో 25% సుంకాలు ఎక్కువ వేసినటువంటి ట్రంప్ ఆ దాంట్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. మొత్తం 50% సుంకం మనం చెల్లిస్తున్నందులో 7%కి మాత్రము ఒక అవకాశం లభించింది. ఇక ఇప్పటి నుండి 43%కి మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు దిశ పత్రికలో వచ్చినటువంటి వార్తలు. అదేవిధంగా వెలుగు పత్రిక తీసుకుందాము. అరాచకాలు చేసిన వాళ్ళు జాతిపితాలా? అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి ఇప్పుడు విచారణ అనగానే గగ్గోలు పెట్టడం సరికాదు. మధ్యయుగాల చక్రవర్తుల్లా నేనే రాజ్యం అనుకునే రోజులు పోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టానికి ఎవరు అతిథులు కాదు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడులో జయలలిత, కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు తర్వాత కోర్టుల చుట్టూ తిరిగారు. చేతులు కట్టుకొని మెజిస్ట్రేట్ ముందు నిలబడ్డారు. మన దైవాంశ సంభూతులం కాదు, తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే. ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపిత అని టైటిల్స్ ఇచ్చుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసు ఇస్తే జాతిపితకు నోటీసు ఇవ్వడము తెలంగాణకు అవమానం అంటున్నారు. అసలు సిసలు జాతిపిత మహాత్మా గాంధీ ఏ పదవి ఆశించలేదు. రావి నారాయణ రెడ్డి ఆస్తులు అమ్ముకున్నారు. మరి మీరేం చేశారు? 100 ఎకరాల ఫామ్ హౌజులు, టీవీలు, పేపర్లు, వేల కోట్ల కాంట్రాక్టులు అన్నీ మీకే కావాలి. పదవులన్నీ మీరే పంచుకుంటారు. మళ్ళీ మీరే జాతిపితాలా? ఇది ఎక్కడిది? మంచి మాటనే మాట్లాడండు. ఎందుకంటే అది పదవి ఆశించని వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కాన్సీరామ్ గారు ఉన్నారు, తను ఏ పదవి ఆశించలేదు. కానీ ఈ అణగారిన వర్గాల కోసము ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి మేధో సంపత్తమైనటువంటి నిర్ణయం తీసుకొని అక్కడ కొన్నిసార్లు యూపీ సీఎంగా మాయావతిని గారు చేసిండ్రు. కానీ తను ఏ పదవి ఆశించలేదు. అలాంటి వాళ్ళు జాతిపితాలు అవుతారు. మహాత్మా గాంధీ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడినోడు. అందులో భాగంగానే తను కూడా ఎలాంటి పదవి తీసుకోలేదు. ఆయన జాతిపిత అవుతాడు. కానీ ఈయనెట్ల జాతిపిత? మనది కూడా అంతే సారు. ప్రజాపాలన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్తున్నారు కదా సార్. ప్రజాపాలన ఇది కూడా కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం బిరుదు కితాబు ఇది ఇచ్చుకుంటే అవుతుందా? కాదు కదా. అందుకోసము వాళ్ళని అనే ముందు మనం కూడా తెచ్చుకోవాలి. ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పాలన. ఇది కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఉంటాయి ఏంది అనేది ప్రజలకు తెలియదా? ఇప్పటి వరకు వాళ్ళకు తెలియదా? నేరం చేసిన వాళ్ళు విచారణకు ఎదుర్కోవాలి.
అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి విచారణ అనగానే గగ్గోలు పెడతారా? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డిపై నువ్వు అన్నిసార్లు అవుతున్నావు సార్, నీ మీద ఒక్కసారి కూడా ఆయన నోరు తెరుస్తలేడు. అది ఏందో మరి మీ ఇద్దరి మధ్య ఒప్పందమా, లేకపోతే ఆయన ఇంకేదైనా స్ట్రాటజీ ఫాలో అవుతుండా ఏంది అన్న విషయం. నిన్నైతే ఆయన ఇంకా సీఎంగా చూస్తలేడు. కానీ నిన్ను ఎట్లా అయితే గొరగొర గుంజుకపోయి జైలు వేసిర్రో నువ్వు అట్లేస్తేనే నిన్ను సీఎం అని నమ్మి తట్టురు. లేకపోతే ఇది ఎన్నికల స్టంట్ అని వాళ్ళు అంటుర్రు. ఇక శిక్ష పడుతుందో పడదో అని అలా బిడ్డే కవితక్క అంటుంది. అదేవిధంగా ఈ కొరివి దయాలను ఎప్పుడు కథం పట్టించడం అని అటు రమ్యారావు అంటుర్రు. ఇక మరి మీరే చూసుకోవాలి ఇదంతా. మిమ్మల్ని సీఎంగా గుర్తించాలంటే 100% మీరు ఆ తప్పుల తడాకను, వాళ్ళు చేసిన అక్రమాలను తొందరగా ఈ ప్రజల డొమైన్లో పెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే అప్పుడు నువ్వు సీఎం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని నమ్మేటోళ్ళు కూడా కొందరు అనుకుంటారు. అది అప్పటిదాకానైతే అనుకునే పరిస్థితి లేదు సార్. మరి ఇక కొందరు మధ్యయుగాల చక్రవర్తుల్లా ఫీల్ అవుతున్నారు. పదవులన్నీ అనుభవించిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారు? స్వయం ప్రకటిత జాతిపితలకు రోజులు వెళ్ళినాయి. ఫామ్ హౌస్లో 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కాదు, సర్వం త్యాగం చేసిన వాళ్ళే నిజమైన నాయకులు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? నువ్వేం చెప్తున్నావు? కోదండరాం నీ పార్టీ కోసం సర్వం త్యాగం చేసినట్టు ఆయన పార్టీ పెట్టి నీ వెనకాల తిరిగినోడు. ఇవాళ మొన్న నీ మీదనే ఆయనే ఇది కాంగ్రెస్ది సరైన పాలన కాదు, ఇది మమ్మల్ని పట్టించుకుంటలేదు, అటు ప్రజలను పట్టించుకుంటలేదు, మేము కూడా ఈ ఎన్నికల పోటీ చేస్తామని మొన్ననే చెప్పిండు ఆయన. ఇక గారకంగా ఉన్నది. నిన్నైతే తెలంగాణలో ప్రస్తుతము మనోళ్ళు, మన కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అటు మీరు సీఎం అనుకుంటారు, అటు మా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రము సీఎం అనుకుంటలేరు, ఇటు ఈ నేతలు కూడా అనుకుంటలేరు. మరి అనుకోవాలంటే ఏం చేయాలనేది చెప్పినా కదా ఇప్పటిదాకానే. నిన్నెట్లయితే పెళ్లిళ్ళకి తీసుకోయి గొర్రె తీసుకోయి జైలు వేసిర్రో, నీ తప్పుల తడాక చూపించారో వాళ్ళకు కూడా నువ్వు చూపిస్తేనే అది కరెక్ట్. నిన్న అప్పుడు అనుకుంటారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే, సమన్వయంతో ముందుకెళ్ళండి, రెబల్స్ లేకుండా చూసుకోండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. టికెట్ రికమెండ్ చేసిన వాళ్ళు గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రతి డివిజన్లో లోకల్ మేనిఫెస్టో రెడీ చేయాలని ఆదేశం. నేడు సీఎం క్యాంపు ఆఫీసులో పీసీసీ చీఫ్ మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అంటూ. అయితే ఇక్కడ చెప్తున్నారు కదా సార్, మీరు టికెట్ రికమెండర్లు మీ దాంట్లో జరుగుతాయి, సీల్డ్ కవర్లు వస్తాయి. మరి చెప్తావు కదా సారు, కష్టపడిన వాళ్ళకు, పార్టీ కోసం చాలా కాలం కష్టపడుతున్న వాళ్ళకు, సర్వం త్యాగం చేసిన వాళ్ళకి టికెట్, మరి రికమెండేషన్ ఎందుకే? ఆ రకంగా జరగాలి కదా. రికమెండేషన్ తోటి టికెట్లు ఇప్పిస్తే మీరే గెలిపించుకోవాలంటే రికమెండేషన్ ఉండవద్దు కదా. మీరు ఆలోచించుకోవాలి. ఆ పదం మాట్లాడేటప్పుడు వాడేటప్పుడు ఆలోచించుకోవాలి. అది పైశాచిక ఆనందం కోసమే, పైశాచిక ఆనందం కోసమే కేసీఆర్ ఎంక్వైరీ, సీఎం రేవంత్ నిప్పుతో చెలగాట మాడుతున్నారు కేటీఆర్. ఇవన్నీ డైలాగులు మంచిగా ఉంటాయి సార్. మనకు కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే. ఢిల్లీకి 60 సార్లు పోయి కేసుల మాఫీ కోసం కాలు పట్టుకున్నావు. సజ్జనర్ జడ్జి కాదు, లీకులు ఇస్తే సహించేది లేదని కామెంట్. బాగా చేస్తారు వీళ్ళు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టంట్ నడుస్తూ ఉంది. ఆత్మగౌరవమైన ప్రజల మీద ఎవరి మేధో సంపత్తమైనటువంటి ఎత్తుగడలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ ఎప్పటికీ ఇక్కడ బలవుతున్న వాళ్ళు కార్యకర్తలు, అదేవిధంగా మాకేం సంబంధం లేదు రాజకీయంతో అని చెప్పేసి భావిస్తున్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది ప్రజలు, వీళ్ళు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ వీళ్ళైతే నిత్యం చేసాం కట్టి ఓ డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. ఈ డ్రామాలో మరి ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది అంటే ఇది 100% ప్రజల మీద పడే ఒక భారమే. వీళ్ళు ఓ నిత్యం ఓ డ్రామా ఒక ఏషం కట్టి ప్రజల ముందు మాటల యుద్ధం జరుపుకుంటారు. కానీ నిజమైన యుద్ధాలు ప్రజల మధ్యలోనే జరుగుతున్నాయి. అవి గ్రహించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు. రైట్. ఇక ట్రేడ్ డీల్ ఓకే అని చెప్పేసి ఒక వార్త. ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్లు 25 నుంచి 18% తగ్గింపు ట్రంప్ ప్రకటన. భారత్లో ట్రేడ్ డీల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు. ఇండియాపై ప్రస్తుతం ఉన్న రెసిప్రోకల్ టారిఫ్లను 25 నుంచి 18% తగ్గించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం, ఆయనపై ఉన్న గౌరవం కారణంగా ఇండియాతో ట్రేడ్ డీల్కు మేము ఒప్పుకున్నాం. అందుకోసం మోదీ నాకు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించాం.
అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేయడానికి భారత్ ఒప్పుకుంది. బదులుగా మా దగ్గరే వెనిజులా చమురును ఇండియా కొనుగోలు చేస్తుంది అని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇది అసలు సంగతి. ఎందుకు టారిఫ్లు తగ్గిస్తున్నాడు అనేది ఇది అసలు సంగతి. తాను మోదీ పన్నులు చెల్లించే లీడర్లమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నుంచి 45 లక్షల కోట్లు 500 బిలియన్ US డాలర్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్తో పాటు ఇతర ఉత్పత్తులను కొనుగోలు కూడా మోదీ ఒప్పుకున్నారని, ఈ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కట్టుబడి ఉంటామని మోదీ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అంతకు ముందు మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారని ఇండియాకు అమెరికాకు రాయబారిగా సెర్గియో ఘోర్ తెలిపారు. మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారని ఎక్స్లో ఆయన చెప్పారు. విషయం ఏంటంటే చమురు, భారతదేశానికి రావాల్సినటువంటి చమురు రష్యా నుండి వస్తుండే. రష్యా నుండి కాదు, మొన్న ఒకవేళ రష్యా నుంచి డైరెక్ట్ మీరు కొంటే ఈ టారిఫ్లు, ఈ సుంకాలు వేస్తామని చెప్పేసి ఎప్పుడైతే ట్రంప్ చెప్పిండో, పెంచిండో, ఇక అప్పటి నుంచి రష్యా నుంచి సంబంధం కట్ చేసుకొని ఇప్పుడు వెనిజులాను ఆక్రమించుకున్నారు కదా ట్రంప్ గారు. ఆయన దగ్గర చమురు ఉన్నది కదా, ఇక దాన్ని ఎట్లా అని చెప్పేసి అమ్మాలని చెప్పేసి ఇటు డైరెక్ట్ రష్యా నుండి వచ్చే చమురు ఇప్పుడు అమెరికా నుంచి వస్తుంది. ఈ అమెరికాకి ఏం వస్తుంది అంటే వెనిజులా నుంచి వస్తుంది. సో కాబట్టి ఈ ట్రేడ్ డీల్ ఓకే అయింది. కాబట్టి ఇప్పుడు మోదీ నన్ను బాగా సంతోష పెడుతున్నాడు. ఇంతకుముందుకేమో మోదీ నన్ను సంతోష పెడతలేడు అని చెప్పేసి మాట్లాడిన ట్రంప్ గారు ఇప్పుడు నన్ను మోదీ సంతోష పెడుతున్నాడు. ఎందుకంటే రష్యా నుంచి కట్ అయింది కదా, పైసలన్నీ రష్యాకు పోయేటి, ఇండియాలో ఉన్న పైసలు. అట్లా ట్రంప్ గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి అట్టట్లా పోతే మీ పైసలు రష్యాకి, రష్యాతో మాకు కోపం ఉన్నది కదా, కాబట్టి నువ్వు మా దగ్గరకు వస్తావా లేకపోతే మీకు సుక్కలు చూపియాలా అనేసరికి మోదీగా ఎట్లయితే ఏముంది, మాకు కావాల్సిన చమురాయ, అది ఎవరిస్తేంది అని చెప్పేసి డైరెక్ట్ ట్రంప్తో మా ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ట్రేడ్ డీల్ సుమారు 500 బిలియన్ US డాలర్ల ఈ ట్రేడ్ డీల్ని ఓకే అయిందంట. ఇగో ఇప్పుడు జర సంతోష పెట్టిండు ఎవరు, మోదీ గారు కొద్దిగంత ట్రంప్ను సంతోష పెట్టిండు. రైట్, ఇక్కడ పాక్ ఆర్మీపై బలూచ్ పంచ, పాకిస్తాన్ సైన్యంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో మహిళా సూసైడ్ బాంబర్లు పాల్గొంటున్నారు. గత 40 గంటల్లో పాక్ ఆర్మీ పోలీస్ ఫ్యాంట్రియన్ కోర్కు చెందిన 200 మంది హతమార్చినట్టు BLA తెలుస్తున్నది. ఇక పాక్ ఆర్మీ పైన బలూచ్ పంజా విసురుతున్నది. ఇందులో 2 మహిళలు వాళ్ళే సూసైడ్ బాంబులు వేసుకొని క్యాంపులు వేసినటువంటి పరిస్థితి. వాళ్ళు చనిపోతామని తెలిసినా కూడా ఆ బాంబులు వేసుకొని క్యాంపుల మీద ఉండి ఆ క్యాంపును వేల్చేసిరు, వాళ్ళు చనిపోయారు. ఇక ఎన్నికల్లో పోటీ కోసం కన్నబిడ్డనే కడతెచ్చాడు. సర్పంచ్గా పోటీ చేయాలంటే 3 పిల్లలన్న నిబంధన అడ్డొస్తుందని కన్నబిడ్డనే హత్య చేశాడో వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. తన బిడ్డ నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే సర్పంచ్ ఎలక్షన్స్ దానికి సంబంధించి జరిగింది. విషయం ఏంటంటే ఈయనకు 3 పిల్లలంట. ఇక 3 పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికలకు అర్హుడు కాదు కదా. మన దగ్గర ఎత్తేసిరేమో కదా. కాదు, ఎత్తలే ఉన్నదా. సో కాదు కాబట్టి ఏమైంది, ఒకరిని చంపితే 2 ఉంటారు కదా అని చెప్పేసి సర్పంచ్ పోటీ చేయడానికి కన్న బిడ్డనే కడతెచ్చినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా ఉండేది చూడురి ఈ అధికార దాహం, ఈ ఓట్ల రాజకీయాలు. ఓటు కోసం, పదవి కోసం కన్న బిడ్డనే చంపుకున్నారు. రైట్, దలైలామాకు గ్రామీ అవార్డు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గ్రామీ అవార్డును గెలుపొందారు. ఆయన రూపొందించిన ద రిఫ్లెక్షన్ ఆఫ్ హోలీనెస్ ద దలైమాలా ఆల్బమ్ బెస్ట్ ఆడియో బుక్ నరేషన్ స్టోరీ ట్రెల్లింగ్ రికార్డు విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకున్నది. ఇక సార్ గారు బుక్ రాస్తే గ్రామీ అవార్డు గెలుచుకుందట. సైబర్ నేరాల కట్టడికి షీల్డ్ 2026 కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సదస్సు 5న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పాల్గొనున్న 14 రాష్ట్రాల సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు. రైట్, ఇక నేరాల కట్టడి షీల్డ్కి సంబంధించి 2026 5 తారీఖు నాడు ఇది స్టార్ట్ అవ్వబోతున్నదంట. బుజ్జగింపులు, బెదిరింపులు
మున్సిపల్స్లో రెబల్స్తో విత్డ్రా చేయించేందుకు నేతల విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది రెబల్స్. అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు. పలు చోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల బెట్టు మరికొన్ని చోట్ల బెట్టు. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు. టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావాహుల హత్యాయత్నం. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకానే చెప్పినాగా, ఇక ఎవరన్నా ఈ మావోడే మొన్నటిదాకా ఆడున్నాడు కానీ బీఆర్ఎస్లో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు, ఇవాళ మావోడే, నాకు తెలిసినోడే, మంచోడు, బాగా పైసలు ఉన్నాయి, గిన్కిత్తే గెలుస్తాడు అని కష్టపడ్డ వాళ్ళందరికీ ఎగనామం పెట్టేటువంటి కాంగ్రెసు ఆడ చెప్పిరు కదా, ఆల్రెడీ చెప్పకనే చెప్పిరు. ఇక ఇప్పుడు వార్నింగ్లు డైరెక్ట్. అవసరం అనుకుంటే నువ్వు ఏ పదవికి అది రాకుండా చూసుకుంటాం, నువ్వు చెప్పినట్టు వినకపోతే విత్డ్రా చేసుకోకపోతే అని కూడా బాగా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్కు పోటీ నుంచి తప్పించేందుకు నేతలు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకే అవకాశం ఉండడంతో 3 ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి అసంతృప్తులను నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సోమవారం జిల్లా కేంద్రాల్లోనే అడ్డా వేసి అసంతృప్తులతో మంతనాలు కొనసాగించారు. ఓవైపు నేతలు రెబల్స్ను బుజ్జగించే పనిలో ఉండగా మరోవైపు ఆశావాహులు టికెట్లు దక్కించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్లాక్మెయిలింగ్ కుదిగుడుతుండగా ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. జాగ్రత్తనే, పాడం పోతే నీ వాళ్ళ డబ్బీసి ఈ ఎలక్షన్లు మళ్ళా కాకపోతే మళ్ళీ వస్తాయి, నీకు మళ్ళోసారి పోటీ చేయొచ్చు. వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్తూనే ఉండు, ఈడ లంక బిందెలని వచ్చినాము, కుండలు లేవు, ఈడ గది లేవు, పైసలు లేవు, మరి నువ్వే రకంగా దోసుకుందామని వస్తున్నావు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని, కానీ ఆడ లేదట, జర సపడే కూకో, ఎందుకా మనకి ఇది, ఇండిపెండెంట్గా పోటీ వాళ్ళ పార్టీ నుంచే పోటీ చేయాల్సిన అవసరం ఏముంది, ఆ టికెట్ కావాల్సిన అవసరం ఏముంది, చచ్చిపోతే పానం వస్తుంది. ఇదంతా ఏ కురి వాడవాడో గాడిద కొడుకు ఆడ బిడ్డను చంపిండట, నీ పానం జాగ్రత్త. ఇవాళ కాకపోతే బతుకుంటే బఠానీలు అమ్ముకునైనా బతుకోవచ్చు, అవసరమానే ఇట్లా. ఈయన రాహుల్ వర్సెస్ రాజ్నాథ్, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన బుక్పై లోక్సభలో రగడ. ఇండియాలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు బుక్లో ఉందన్న ప్రతిపక్ష నేత ఆ బుక్పై ఓ మ్యాగజైన్లో ప్రచురిత కథనాన్ని చూపుతూ నిలదీత. పబ్లిష్ కాని బుక్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారన్న రాజ్నాథ్, కల్పిత విషయాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్న అమిత్ షా, సభను రోజంతా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. ఇక ఆ పుస్తకం రాసే దశలోనే ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అందులో ఆ అంశాలు ఉన్నాయి, అట్టెట్లా ఇట్టెట్లా అని లొల్లి గాయకత్తర లేపిండట మన రాహుల్ సారు. రాహుల్ సార్ లేపితే వాళ్ళు కూడా నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, ఇట్లెట్లా మాట్లాడతావు అని వాళ్ళు చేసే గందరగోళం. మొత్తానికి సభ వాయిదా పడ్డది. నిన్న పూర్తిగా ఒక దినమంతా వేస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకేముందిగా ఇక తీన్మారు కేంద్ర అప్పుల 214 లక్షల కోట్లు కేంద్రం అప్పు అయితే ఉంది. మన తెలంగాణ రాష్ట్రంది మొన్న నిన్న నేడు ఇలా అంత పెరుగుతుందన్న. అట్లా చిన్న అండకేంచి పెద్ద అండ నడపండకు వచ్చింది, నడపండకు కొట్టి పెద్ద అండకు వచ్చింది అన్నట్టు. ఇట్లా 214 లక్షల కోట్లు ఇప్పుడు కేంద్రం అప్పులో ఉంది. అందులో మన వాటా ఎంతనో తెలుసు కదా. ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ 3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్ళొచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,000 కోట్లు కేటాయించడం కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీతో పోల్చితే 6 రెట్లు ఎక్కువని వెల్లడించారు. రాష్ట్రానికి కొత్తగా ప్రకటించిన 3 హైస్పీడ్ ట్రైన్లతో హైదరాబాద్ త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్గా మారుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. రవాణా సహా అనేక కీలక అంశాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్ ఊతం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు
డైమండ్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి అలైన్మెంట్ ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఢిల్లీలోని రైల్వే భవన్లో మీడియాతో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులను వివరించారు. హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరుకు 3 కొత్త హైస్పీడ్ ట్రైన్లు రానున్నట్టు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చింది ఏందా అంటే ఇదొకటే. మిగతా అన్ని మూసీ నది శుద్ధి, అటు 666, ఇంకోటి ఈ సిటీ ఆ సిటీ ఇవన్నీ చెప్పుకోరు కదా మనోళ్ళు. కేంద్రం నుంచి భారీ నగదు వస్తుంది, ఇక మొత్తం మేము తెలంగాణ అద్దంతునిక చేస్తామన్నారుగా. ఇప్పుడు పెద్ద గుండుసున పెట్టిర్రు, ఇక ఓన్లీ గివే ఇస్తురు. మనకు కేంద్రం నుంచి ఏం వస్తలేవు, ఈ బీజేపీ ఎంపీలు ఉన్న వేస్టే, అసలు కేంద్రం మనల్ని పట్టించుకుంటలేదని దుమారం లేపారు. రైట్. ఇక రోజు మోమోస్ తినేందుకు 85 లక్షలు నగదు ఇచ్చేశాడు. ఊరిని మోమోస్ పాడుగాను గారు. బాలుడిని మోసం చేసిన 3 కేటుగాళ్ళు. యూపీలోని దేవరియా జిల్లాలో ఘటన. ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో ఒక వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడికి మోమోస్ ఆశ చూపించి మోసగాళ్లు 85 లక్షల నగలను కొట్టేశారు. బాలుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం వారణాసికి చెందిన విమలేష్ మిశ్రా ఓ ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. 12 ఏళ్ల ఆ బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం. తరచూ తమ ఇంటికి వచ్చి దగ్గరలోని మోమోస్ స్టాల్ వద్దకు వెళ్లి తింటుండేవాడు. సదరు మోమోస్ స్టాల్ 3 యువకులను నడిపిస్తున్నారు. తరచూ వస్తున్న బాలుని గమనించారు. మోమోస్ పట్ల ఆ బాలుని ఉన్న ఇష్టానికి క్యాష్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం మీద అయితే ఆ బాలుడితోని 85 లక్షలు కొట్టేసిరు. మోమోస్ ఆశ చూపించి ఇక మీకు రోజు మోమోస్ పెడతాం, ఇక నువ్వు తింటున్నా అని చెప్పేసి ఆ బాలుంతులో 85 లక్షలు చోరీ చేసినటువంటి పరిస్థితి. రైట్. ఇది వెలుగు దిన పత్రిక మిత్రులారా. ఒకసారి ఆదాబ్ హైదరాబాదు చూసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ చరిత్రలో అత్యధిక వేగంతో బుల్లెట్ ట్రైన్ హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు మంజూరు. ఇది సక్సెస్ అయితే రవాణా రంగం అభివృద్ధి జరుగుతుంది. కర్నూలు, ఖమ్మం, అమరావతికి గంట ప్రయాణం. బెంగళూరు, చెన్నై నగరాలకు 4 గంటల్లో చేరుకోవచ్చు. తిరుపతి ప్రయాణం ఇక కేవలం 3 గంటలే. 3 గంటలలో తిరుపతి పోవచ్చట. వేగంగా అభివృద్ధి. ఇది మన అభివృద్ధి కాదు, ఇది పేదల అభివృద్ధి కాదు, ఇది సంపన్నుల అభివృద్ధి. కేసీఆర్ మీరెలా జాతిపిత అవుతారు? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదు. ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పులు గ్రహించి ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి పురస్కారం. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. రైట్. ఇక కేసీఆర్ గారు మీరెలా జాతిపిత అవుతారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. వాస్తవంగా జాతిపిత ఈ దేశంలో జాతిపిత అని అనాలంటే ఎవరిని అనొచ్చు అంటే ఎవరిని? మన జ్యోతిరావు పూలేని జాతిపిత అనొచ్చు. ఎందుకంటే జ్యోతిరావు పూలే ఈ దేశంలో అట్టడుగు వర్గాల దగ్గరికి విద్యను తీసుకెళ్ళిండు. వాళ్ళ భార్యను కూడా ఒక టీచర్ని చేసి స్కూళ్ళు పెట్టి ఈ దేశంలో ఉన్నత విద్యను పంచిండు. కాబట్టి ఒకవేళ అంటే గింటే జ్యోతిరావు పూలేని మహాత్మా అనొచ్చు. మరి వాస్తవంగా మహాత్మా గాంధీని ఏమంటున్నాం? జాతిపిత అంటున్నాం కదా. మరి నిజంగా మహాత్మా గాంధీ జాతిపితేనా? ఎవరన్నా ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. మహాత్మా గాంధీకి జాతిపిత అవార్డు ఎవరిచ్చిర్రు? మహాత్మా గాంధీ జాతిపిత ఎలా అవుతాడు అని చెప్పేసి ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. మహాత్మా గాంధీ కూడా జాతిపిత ఎవరు ఇయ్యలే, ఆయనకు ఆయనే పెట్టుకున్నాడు. సో ఇప్పుడు సేమ్ యాజ్ గా కేసీఆర్ కూడా జాతిపిత కావడానికి వాళ్ళకు దగ్గరలో ఉన్న కొంతమందిని కార్యకర్తలను పెట్టుకొని జాతిపిత అనగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జాతిపిత అయిపోతున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఆయన ఒక్కరి వల్లే రాలేదు కదా. 3 కోట్ల మంది సకల జనుల సమ్మెలు, రాస్తారోకోలు, వంట వార్పులు, ధూమ్ధాములు ఇవన్నీ పెట్టి కొట్లాడితే ఢిల్లీ ఇక తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంత త్యాగాలు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. ఒకవేళ జాతిపితలు అయితే గాళ్ళు అవుతారు. కేసీఆర్ ఎట్లయితాడు జాతిపిత?
తమ స్వార్థం కోసం ఈ తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీని పెట్టి అట్టుడుకుతున్న తెలంగాణను రెచ్చగొట్టి ఆ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఈయన ఉద్యమంలోకి జొరిండు తప్ప ఈయన స్వార్థం కోసం తప్ప ఉద్యమానికి కేసీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరుగా ఉంటారని చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు. అప్పుడే నువ్వు మాట తప్పినవు. నువ్వు ఎట్లా జాతిపిత అవుతావు ఈ తెలంగాణ రాష్ట్రానికి? కాబట్టి గాంధీ ఎట్లయితే జాతిపితాన్ని పెట్టుకున్నాడో ఇటు కేసీఆర్ గారు కూడా అట్టే జాతిపితనని చెప్పేసి ప్రకటించుకుండు తప్ప దీన్ని ఎవరు చెప్పలేదు, ఎవరు వీళ్ళకు అవార్డు ఇవ్వలేదు, ఎక్కడ రికార్డులలో రాయబడలేదు. తెలంగాణను 10 సంవత్సరాలు వేయండు. ఏం చేసిండు అంటే 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండు పేదోనికి. ఇప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఈ దేశ పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు. అప్పుడు ఈ పేదల బతుకులు మారలే. స్వాతంత్రం వచ్చినా కూడా ఈ పేదల బతుకులు మారలే. తర్వాత 2014లో మేము ఆంధ్ర వలస పాలనలో దోపిడీకి గురవుతున్నాం, మేము మోసపోతున్నాం అని చెప్పేసి మా ప్రత్యేక తెలంగాణ మాకు రావాలని చెప్పేసి పోరాడి తెలంగాణను సాధించుకుంటే 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ తెలంగాణలో బతుకులు మారలే. అటు స్వాతంత్రం వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది, ఇక్కడ తెలంగాణ వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి ఈ తెలంగాణ జాతిపిత అయితే ఒకవేళ అమరులు అవుతారు, జయశంకర్ సార్ అవుతాడు, లేకపోతే కాళోజీ అవుతాడు తప్ప కేసీఆర్ గారు ఎట్లా అవుతారు ఈ తెలంగాణకి జాతిపిత? ఈయనకి ఎవరిచ్చిర్రు ఆ అవార్డు? ఎవరు రికార్డులలోకి ఎక్కిచ్చిర్రు? కాబట్టి తెలంగాణ జాతిపిత అని పెట్టుకోవడం సరి అయింది కాదని చెప్పేసి కాదు. వీళ్ళంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు. ఇప్పుడు కేసీఆర్ తోటి ఏమైనా పంచాయతా? ఏ పనికి వచ్చేది ఉన్నా అని నాకు అర్థం కాదు. మనోడే మందా తింటే తిన్నాడేమో 7 లక్షలు కాకపోతే 5 లక్షలు తిన్నాడేమో తింటే తిన్నాడు. మన మంది తిన్నారు. మన రాష్ట్రపోడే కదా, మనోడే కదా. మనోడు తింటే అంటే ఇన్ని రోజులు ఆంధ్రోళ్ళు తింటే తప్పులేదు, కానీ ఇప్పుడు ఇవాళ మనోడు తింటే తప్పు వచ్చిందా అన్నట్టు ఈ పాలిటిక్స్ అంతా ప్రజల మీద రుద్ది నిత్యం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎటువాయే, 6 గ్యారంటీలు ఎటువాయే, 420 రేవంత్ రెడ్డి నెంబర్ ఎటువాయే, ఇదంతా పక్కతో వట్టియనీకి ఏడు అడుగుతారో ఈ మున్సిపాలిటీలల్లో. అమ్మ 2500 ఇస్తా అన్నావు కానీ ప్రతి యువతకు, అదేవిధంగా మరి 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటే ఏమాయే, ఇవన్నీ ఏడు అడుగుతారు అని ఇదంతా ఇక ఆయన జాతి పీతనా, ఈయన ఇది పీతనా, నువ్వు చేసింది ఏదో మరి. ఆజ్కీ బాత్ చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడాలేంటో తెలుసా? ఒక వ్యక్తి నువ్వు అడగగానే 1,00,000 రూపాయలు ఎలాంటి ప్రామిసరీ నోట్లు లేకుండా, నోట్లు గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు. నువ్వు బాగుపడ్డావు. ఈలోపు నీకు సహాయం చేసిన వ్యక్తి చనిపోయాడు. ఆయన భార్య పిల్లలు బజారున పడ్డారు. ఏ కాగితాలు లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అది చట్టం. తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి. అది న్యాయం. డబ్బు వడ్డీ ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలదొక్కునేదాకా మద్దతుగా నిలబడాలి. అది ధర్మం. చట్టం మనిషిని శిక్షిస్తుంది, న్యాయం మనిషిని సరిచేస్తుంది, కానీ ధర్మం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. ఎంత మంచి మాట రాసుకొచ్చింది ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కీ బాత్లో. నిజంగా గొప్ప మాట. ఈ ధర్మం అంటే 2 రకాల ధర్మాలు ఉంటాయి. 2 రకాల ధర్మాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక అతను వ్యవసాయం చేసుకుంటూ రోజు పొలం దున్నుతున్నాడంట. అవును. పొలం దున్నుతుంటే ఆంచెల్లి ఆ గట్టు మించెల్లి ఒక పూజారి రోజు గుళ్ళె పోయి పూజలు చేస్తుండట. రోజు ఈ రైతు రోజు చూస్తుండట. పూజారి పోయేటప్పుడు మంచి కొత్త కొత్త బట్టలు కట్టుకుంటుండట, మంచి వచ్చేటప్పుడు పండ్లు ఫలాలు తీసుకొని వస్తుండట. అదే తోవే మట్టి. ఈయన గదే చిన్న బట్టలు వేసుకొని రోజు దున్నుకుంటా కష్టపడతా ఉండట. అయినా కూడా వీళ్ళ ఇంటికాడ బువ్వ తాగలేదు. వాళ్ళ ఇంటికానే పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఇక ఈయన చూసి 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 అటు పోతున్న పూజారిని పట్టుకొని, అయ్యగారు మాకు ధర్మం చేయండి అన్నాడట. ధర్మం చేయనగానే ఆయన ఏం చేసిండట, జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకొని ఇచ్చిండట. జేబులో ఉన్న 10 రూపాయలు ధర్మం చేయన్నాడు కదా, జేబులో ఉన్న 10 రూపాయలు ఇవ్వగానే, అయ్యా నేను అడిగింది ఈ ధర్మం కాదు, నేను అడిగింది పైసలు బిచ్చమెత్తుకుంటే ధర్మం కాదు, నేను ఇంత కష్టపడుతున్నా నా బతుకు సాగడం లేదు, నేను 24 గంటలు కష్టపడుతున్నా, నా పిల్లల్ని నేను పోషించుకోలేకపోతున్నా, నువ్వు ఏం పని చేస్తున్నావు, వస్తున్నావు పోతున్నావు, నీ ఫ్యామిలీ మంచిగా
విలాసవంతమైన బతుకు బతుకుతున్నది, ఇది ఎక్కడో అధర్మం జరుగుతున్నది. నేను కష్టపడుతున్నా, నాకు బతికెందుకు లేదు, నువ్వు ఏ కష్టపడకుండా నీకు బతికెట్లున్నది, ఇది ఎక్కడో అధర్మం జరుగుతున్నది, నేను ధర్మం చేయమంటున్నది, నువ్వు నేను ఒకే రకంగా బతికే ధర్మం చేయండి అయ్యా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. కానీ నువ్వు ఇచ్చే 10 రూపాయల ఆధర్మం కాదు అని చెప్పేసి ఆ రైతు మాట్లాడినటువంటి పరిస్థితి. ధర్మం అనుకుంటే తీసి 10 రూపాయలు వేయడం కాదు, సమానంగా చూడడం, న్యాయంగా చూడడం, అంటే ఎట్లా పద్ధతిగా చూడడం. ఏ రకంగా ఏముంది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోరుకుంటున్నావా, లేకపోతే ఆయన నిన్ను గౌరవించాలని కోరుకుంటున్నావా? ఏ రకంగా సమానం? కొన్ని రోజులు ఈ పని ఆయన వేయాలి, ఆ పని ఎందుకు చేస్తాడు? కొన్ని రోజులు ఈ పని ఆయన వేయాలి. నీకు అర్థమైతే లేదు. ఇవాళ తెలివి అంటే ఏంది? ఒకరిని మోసం చేసి తెలివిగా సంపాదించడం అంటే తెలివి. పిచ్చి అంటే ఏంది? 2 రకాలు. పిచ్చి అంటే 2. ఒకటి మతి భ్రమించి పిచ్చిగా వ్యవహరించడం, ఇంకోటి ప్రేమ ఎక్కువైతే వచ్చే పిచ్చి. అర్థమైందా? పిచ్చి 2 రకాలు. ధర్మము అధర్మము ఇవన్నీ కూడా మనుషులకు తెలియదా, ఇదంతా ప్రజలకు తెలియదా ఎప్పటికప్పుడు. కానీ విషయం ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవపడిన తెలంగాణ. ఎవరికి బానిసగారు, ఎవరికి తల వంచరు. ఈ రకంగా తెలంగాణలోని మనం బతుకుతున్నాము. అందులో భాగంగానే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో మునిగిపోతూ ఉన్నాము. మా వాటా ఇది, మావోడు గెలవద్దా లేకపోతే నేను గెలవద్దా, నీతులు చెప్పి ఏతులు పొడగొట్టి ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు చాలామందులు. అందులో చాలామంది చాలా రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు నిజం అనుకొని మనం ఆయనకి జై కొడతా ఉంటాము. ఆ జై కొట్టిన కారణంగా వాడే ఎదుగుతాడు తప్పితే ఇంకా పక్కపొంటోడు ఎవడు ఎదుగడు. మేడారం జాతర మహోన్నతంగా జరిగింది. ఊహకు మించి భక్తులు హాజరయ్యారు. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క చిన్న చిన్న అసౌకర్యాలకు చింతిస్తున్నాం. కరెక్టే. ఇప్పుడు గతం కంటే ఈసారి మేడారం జాతర అనేది ఏఐ టెక్నాలజీ తోటి కొంతవరకు మంచిగానే జరిగింది. అందులో భాగంగానే చిన్న చిన్న అసౌకర్యాలు జరిగినాయి. కొంతమంది తొక్కిసలాటలో అది కావడం జరిగింది. దానికి చింతిస్తున్నామని కూడా ఇది కదా మనిషి మొత్తం గొప్ప జరిగింది అని కాకుండా అక్కడక్కడ తప్పు జరిగిందని మరి మంత్రి గారు ఒప్పుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి అది లేదు. మళ్ళీ ఉద్యమం రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇక కేసీఆర్కి నోటీసులు ఇస్తే రాష్ట్రం మొత్తం కదిలింది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ కేసులు అబద్ధాలు ఒక్కొక్కటి తేలిపోతున్నాయి. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు ఏమిటో చెప్పాలి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్. ఇది అంతే సార్. రైట్. మోసపూరిత వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, విరుచుకుపడ్డ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 2 ఏళ్లు దాటిన రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తలే అని చెప్పేసి బీజేపీ చీఫ్ మాట్లాడుతున్నారు. 2 ఏళ్ళైనా వాళ్ళు ఏం అమలు చేస్తలేరు, 12 ఏళ్ళైనా బీజేపీ పార్టీ సెంట్రల్లో ఏం అమలు చేస్తలేరు. రైట్. ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న గోల్డ్, భారీగా తగ్గిపోతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,52,390 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,900 రూపాయలు. కిలో వెండి ధర 3 లక్షలకు చేరిక. ఇప్పుడు ఏ రేట్ అయినా కూడా మనం అంచనా వేసి చెప్పుకోగలుగుతాం, కానీ ఈ రేటు ఇంతవరకు ఉంటుందని చెప్పేసి మార్కెట్లోకి డబ్బులు పట్టుకపోతాం. కానీ బంగారాన్ని కొనడానికి పోతే ఎన్ని డబ్బులు పట్టుకపోవాలో ఎవరికి తెలుస్తలేదు. ఎందుకంటే అది ఎప్పుడు పెరిగేది తెలుస్తలేదు, ఎప్పుడు తగ్గేది తెలుస్తలేదు. గంటకు పెరుగుతుంది, గంటకు తగ్గుతుంది. కాబట్టి ఈ బంగారం రేటుని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. కలకలం రేపుతున్న పులి సంచారం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరువైన కంటిమీన కొడుకు. తొర్రేడులో పులి జాడలతో ప్రజలు భయాందోళన. అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక. పులిని పట్టుకునేందుకు బోను, సీసీ కెమెరాల ఏర్పాటు. ఇక ఈ కోతుల బెడద మొన్నటిదాకానేమో కుక్కల బెడద ఉండే, అంత ముందుకు సర్పంచ్ ఎలక్షన్లలో కోతుల బెడద ఉండే, ఇప్పుడు ఏకంగా పుల్ల బెడద. ఇట్లున్నాయి తెలంగాణ ప్రజలకు. చెంగిచెర్ల భూములపై కబ్జా ముఠా కన్ను. మాజీ విఆర్ఓ కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమంగా భూముల నమోదు.
రంగ శ్రీనివాస్ గౌడ్ చేసిన అక్రమాలపై ఇప్పటికే నమోదైన కేసులు, రికార్డులు కాలిపోవడంతో అక్రమంగా పహానీలో పేర్లు నమోదు చేసుకోవడం, రెవెన్యూ రికార్డులు కాలిపోతే ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏలో రికార్డులు ఏమైనట్టు? మాజీ విఆర్ఓ రంగరాజారాం సర్వీస్ బుక్ రికార్డులో ప్రభుత్వానికి చూపిన భూమి ఎంత? తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ తన బాధ్యతలు మరిచారా? ఇక్కడికి సంబంధించి అక్రమంగా భూ ఆక్రమణలు చేసి కోట్లు కొల్లగొట్టిన కుటుంబంపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దృష్టి పెట్టి విచారణ చేస్తే కళ్ళు బైర్లు గమ్మే విషయాలు బహిర్గతం అవుతాయని ఒక ఆదాపు అయితే ఒక కథనం తీసుకొచ్చింది. ఎందుకంటే నకిలీ డాక్యుమెంట్లతోటి మాజీ విఆర్ఓ ఈయన ఒక భూములు కొన్ని అక్రమంగా ఆయన పేరు మీద చేసుకుండట. దానికి సంబంధించినటువంటి మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆదాపు హైదరాబాదు రాసుకొచ్చిన కథనం ఏంటంటే దీనికి సంబంధించి ఆయనకు అంటే సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆయన మీద విచారణ జరగాలి. ఇక మీరు ఆ విచారణలో మొత్తం పరిశీలిస్తే, విచారణ జరిపిస్తే మీ కండ్లు బైర్లు కమ్ముతాయి. ఆయన ఆస్తి ఎంత సంపాదించాడు అక్రమంగా అనేది మా దగ్గరనే లెక్కలు ఉన్నాయి. కానీ మీరు ప్రత్యక్షంగా దాడి చేస్తే మాత్రం పట్టుకోవచ్చు అని ఒక వార్తనైతే తీసుకొని ఇట్లా చాలామంది దొంగలు చేసిరు. ఇట్లా చాలామంది, ఒక్కరిద్దరు కాదు, ఆఫీస్కి వచ్చే కేసులలో చాలామంది ధరణి దరిద్రం దొంగ కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమంలో చాలామంది పాపం నిజంగా అవి ఒక్కొక్కడు 1980-90 దాకా ఈ రికార్డులు ఏవైతే రాతపూర్వకంగా ఉన్నాయో ఆడ పోయి మెల్లపోయి ఈ పేర్లన్నీ కొట్టేసుడు. ఓడైతే వారసత్వకంగా తుర్కొల్ల భూమి హిందువులకు వారసత్వం వచ్చిందట. ఎట్లొచ్చిందో మరి ఆ కేసీఆర్ చెప్పాలి, అదేంది ఆ ధరణి పెట్టినోడు తీసుకురమ్మనోడు చెప్పాలి, లేకపోతే అక్కడ నిర్వహించినటువంటి ఉంటారు కదా అధికారులు వాళ్ళన్నా చెప్పాలి. అది కొట్టేసినోడు, అది ఎక్కించినోడు వాళ్ళు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. దాని గురించి రైట్. మేము ఎవరి మీద కక్ష సాధించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ దుశ్చర్యలు బయటపడతాయి. దోషులు ఎవరో తేల్చాల్సిన బాధ్యత ఉంది. తప్పు చేసిన మా మీదే అభియోగాలు మోపుతున్నారు. ఎంతటి వారైనా శిక్ష తప్పదు. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇక ఎంతటి వారైనా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇక మేమేం కక్ష సాధింపులకు చేయట్లేదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు గారు. రైట్. భారత్కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ కాల్, అనంతరం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్, టారిఫ్లు 25% నుంచి 18% తగ్గింపు. మొత్తం 50 నుంచి 7% తగ్గినట్టు. ఒకసారి నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుందాం. నువ్వే అవుతావు. ఇక వాణిజ్య ఒప్పందానికి ఓకే, భారత్ అమెరికా అంగీకారం, భారత్పై టారిఫ్లు 25% నుంచి 18% తగ్గింపు, ప్రతిగా అమెరికాపై సుంకాలు 0% భారత్ తగ్గిస్తుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా. నమస్తే తెలంగాణ. ఇక చైనా చొచ్చుకొస్తుంటే చేతులెత్తేసిన మోదీ. 2020 గల్వాన్ ఘర్షణ సమయంలో సరిహద్దుల వైపు చైనా సైన్యం ఎలా ఎదుర్కోవాలో ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ఆర్మీ చీఫ్ నరవనే. పరిస్థితి చేదారుతున్న కేంద్రం తాత్సాహారం. 4 స్టార్స్ ఆఫ్ డెన్సిటీ పుస్తకంలో నవరనే సంచలన విషయాలు. ఇక చైనా సొచ్చుకొని వస్తున్నది, చైనా అంతకింతే మన భారతదేశానికి సొచ్చుకొని వస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో కేంద్రం సప్పుడు ఎత్తలేరు, మాకు ఆదేశాలు ఇవ్వని చెప్పేసి ఓ పుస్తకంలో రాసినటువంటి పరిస్థితి. ఇక ఏడాదిలో కాదు 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ. అటు ప్రియాంక గాంధీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి ప్రియాంక గాంధీ వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏవైతున్నాయో 2 ఏళ్లలో మన సారు మన ఏలువాడు ఉన్నప్పుడు గీ ఇందిరా పార్క్ కాడ ధర్నా అని ఎప్పుడైనా పేపర్లు వచ్చిందానే? ఆ ధర్నా చౌకులు ఎత్తి మనం ఇప్పుడు ఎప్పుడు నీ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కథలు కార్యక్రమాలు ఇవి ఇప్పుడు పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల మీరు మాట్లాడండి. అటువైపు ప్రజలకు అండగా నిలబడి మాట్లాడండి. అంతేగాని మీరేం ఏమి సుధపూస ఏలువాడు ఏం చేయలేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అద్దంతునికి ఏం చేయలేదు. బంగారు తునిక ఎత్తా అంటే రైట్. నిరుద్యోగ యువతపై పగ, నిలువెల్ల దగ. పాత దరఖాస్తులన్నీ రద్దు, కొత్తవన్నీ పెండింగ్.
ఏడాదిగా యువ వికాసం కోసం ఎదురుచూపు. గత ఫిబ్రవరిలో ఇస్తామన్న రాష్ట్ర సర్కార్ ప్రకటన. దరఖాస్తుల స్వీకరణ మొదలే కాని పథకం. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 10 లక్షలకు పైగా యువత దరఖాస్తుల తొలగింపు. రుణాల కోసం నెలలుగా దరఖాస్తుల నిరీక్షణ. పథకం మూసే ఎత్తని మంత్రులు. ఇక నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు. ఇవి ఏవి చేయలేదు. నిరుద్యోగులంతా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని మళ్ళీ సేమ్ అప్పుడే ఎట్లా చేసిరో, గత ప్రభుత్వం ఎట్లా చేసిందో వీళ్ళు కూడా అదే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతసేపు కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, ఇక ఇంకో ప్రత్యామ్నాయ పార్టీయే లేదు. ఎవడు తీసుకొచ్చినా కానీ వారి ప్రయోజనాల కోసమే తీసుకొచ్చే దృశ్యంగా జరుగుతుంది. ప్రజలు మేల్కోవాలి. ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తూ ఉన్నారు, నిజంగా మరి పాలిటిక్స్ మీద మనకు హక్కు లేదా, మన వాటా లేదా, నిజంగా మనము మరి మా ముఖ్యమంత్రి పొజిషన్కు పోద్దా? నూతనంగా విద్యార్థి దశ నుండే రాజకీయాలపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టండి. అటువైపు అడుగులేయండి. అడుగులేసే వాళ్ళని ప్రోత్సహించండి. కానీ ఎప్పటికప్పుడు అణిచే ప్రయత్నం చేయకండి. ఆడోడు దొంగనో లంగనో మనోడే ఉంటాడు. కానీ ఏది మంచి ఏది చెడు అనేది ఒక నిజ నిర్ధారణకు రండి. అంతేగాని ఇక బురద జల్లుకునే ప్రయత్నము, ఈ దొంగలు ఇద్దరు కీసులాట పెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ ఇక నేను 5 సంవత్సరాలు అయిపోయింది కదా, నీది 5 సంవత్సరాలు, నీది అయిపోయింది కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మనకు అధికార దిశగా ఏం లేదు. మరి కవితకు కూడా పార్టీ పెడుతుందని తెలుస్తూ ఉంది. అందులోనన్నా మెజార్టీగా ఉన్నటువంటి ముదిరాజులకు ఆ పగ్గాలను అంది, లేకపోతే నిజంగా కవితకు కూడా ఒక ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి ఈ పార్టీకి కీలకంగా వ్యవహరించే విధంగా చేయాలని అనుకుంటుంది అన్నట్టుగా మనసులో మాట అట్లా తెలుస్తూ ఉంది. మరి నిజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల రాజేందర్ పెట్టాలనుకుంటే ఒక పార్టీ పెట్టలేడా, లేకపోతే నీలమ్మ ముదిరాజు ఒకటి పెట్టలేడా? కానీ ఎందుకు పెట్టలేకపోతుర్రు ఏంది అనేది సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే మరో 2 రాజకీయ పార్టీలు పుట్టబోతున్నాయి అన్న ఒక విశ్వసనీయ సమాచారము అయితే ఉన్నది. ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం. రైట్. విద్వేషం వద్దన వద్దే విషయం చిమ్మిన సీఎం. ఇక నిన్న అవార్డు దానికి సంబంధించి ఇక విద్వేషాలు వద్దన్నాడు, ఆయన విషయం చిమ్ముతున్నాడు అని చెప్పేసి సర్కార్కు సుప్రీంలో ఎదురు దెబ్బ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి గొంతు నొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రను సుప్రీంకోర్టు అడ్డుకున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావులేదనే ధోరణిలో పోలీసు పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిపట్టుతో సుప్రీంకోర్టులో వెళ్లి ఓడిపోయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ నల్ల బాలుపై పెట్టిన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువల విరుద్ధమని భావ ప్రకటన స్వేచ్ఛను గట్టిగానే రాసుకొచ్చిరుగా వీళ్ళు ఉత్తగా ఏడా ఊర్లల్లా వాట్సాప్ గ్రూపులలో క్వశ్చన్ చేసినందుకు పోయి జైలు వేసిరు, ఎన్నో కేసులు పెట్టిరు కదా. వీళ్ళు సోషల్ మీడియా వారియర్స్ గురించి మాట్లాడుతున్నారు. సమ్మక్క రీసర్వే 10 కోట్లకు స్కెచ్. బరాజ్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై మళ్ళీ అధ్యయనం. గతంలోనే స్టడీ చేసిన ఐఐటి ఖరగ్పూర్ బృందం. అయినా రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం. ఛత్తీస్గఢ్ అధికారులతో కుమ్మక్కైన రాష్ట్ర అధికారి. 50 లక్షల్లోపే పూర్తయ్యే సర్వేకు 10 కోట్లు వచ్చేలా ప్లాన్. తలా 2 కోట్లు పంచుకునేలా చీకటి ఒప్పందం. అయితే ఈ విషయము మంచిగానే రాసుకొచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి నీకేమన్నా సీమనెత్తురు ఉందో లేదో మాకేమో అర్థమైతలేదు. కానీ నువ్వు ఒద్దిగా చదువుకోనికి ఈ చదువుకుంటున్న పోరాటాలలో తింటున్న దాంట్లో గుట్కా ప్యాకెట్లు వస్తున్నాయట, విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, చదువుకునే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. ఇలాంటి కార్యక్రమాలని జరుగుతుంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఏం సంగడాస్తున్నావు? పోరాటాలు చచ్చిపోతున్నాడా? నీ పిల్లలకి ఇట్లా చూసుకుంటావా? ఇవాళ నిన్ను సీఎం చేసుకుంది దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 హాస్టల్ ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి ఆ పిల్లలకు అందాల్సినటువంటి పూలు పండ్లు అవి ఏవైతే ఉన్నాయో తిననీకి అవన్నీ అసలు అరకొరనేనట. అందులో అన్నం పెట్టినా షారు పోసినా పొద్దుంకలు పనులు పడుతున్నాయట. మరి 6 నెలలను తీసేయచ్చు కదా. నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలియదా? ఎన్ని పనులు నీ దగ్గర పెట్టుకుంటావు, ఇంకా ఎన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుంటావు?
అంటే అసలు నీ ఉద్దేశం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడు, వీళ్ళు దొంగలని చెప్పుడు, అంతేగాని నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏముంది? పేదవాడికి చదువు దూరం చేస్తున్నావు. ఏమైనా ముగ్గు పోసినావా? ఇంత ఏమైనా చేసినావా? అంటేనేమో నన్ను అంటుర్రు, నన్ను ఏమన్నా అంటే కిరాయి అంటుర్రు, నేను ఓటుకు నోటు అంటుర్రు నన్ను అని లోపల బాధపడుతున్నావు అట. అయింది మంచి బాధ్యత ఇచ్చిర్రు, ఎట్లుండాలి ఉందాగా. ప్రజల దృష్టి నీ వైపు ఆయన వైపు కాకుండా పాలన వైపు నువ్వు దృష్టి పెట్టు. ఆ రకంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఏమన్నా అంటే ఆయన కదా 119 సీట్లల్లో 15 మనం మైనస్ చేసుకున్నా మనమే 104 గెలుస్తున్నాం అని ఆయన ఎట్లయితే మాటలు చెప్పిండో నీది కదే నడుస్తూ ఉంది. మొత్తం మనమే గెలుస్తున్నామని ఈ ఉద్దర మాటలను బంద్ చేయరు. ప్రజలకు పనికొచ్చేటి ఇచ్చిన హామీల పట్ల, చేస్తా అన్న పనుల పట్ల ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్రము అనే విషయాల పట్ల ఆలోచించాలి. కానీ ఇక ఇంతసేపు ఆయన నువ్వు తిట్టా, నిన్న ఆయన తిట్టా, ఇదే పనులు ఉన్నారు. ముంగటమైన కార్యక్రమం ఏమన్నా చేయరి ఎందుకా, లేకపోతే మీకు శాతం కాకపోతే దిగిపోరి. ఇంకేముంది, ఇంకా సిరిసిల్లకు మళ్ళీ మండి చెయ్యి ఏమోసారి. ఇందిరమ్మ ఇండ్లు ముందుకు సాగిన అడి ఆశలైన రాష్ట్ర సర్కార్ ఆశలు కేంద్రాన్ని కోరింది 3 లక్షల ఇండ్లు, బడ్జెట్లో కోత విధించిన కేంద్రం. ఇక ఏమంటున్నాడు రేవంతే బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్ ఎవరిని అడిగినా చెప్తారు, సీఎం పదవి అట్లనే తెచ్చుకున్నాడు ఇక అని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి పరిస్థితి. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, మన వీడియోస్ని కామెంట్స్ మీ అభిప్రాయం తెలపండి మిత్రులారా. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. ఇక విషయం ఏంటంటే నిన్న కవితక్క ఏమంటుందంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏదైతుందో కేసీఆర్ గారిది దాన్ని ప్రజలకు, పేద ప్రజలకు పంచాలంటుంది. వాస్తవమే అక్క, ఎందుకంటే అది ప్రజల సొమ్మే. అలాగే మీరు కట్టుకున్నటువంటి బంగ్లా 340 కోట్లు పెట్టి బంగ్లా కట్టుకున్నారు. తర్వాత పార్టీ ఆఫీస్ కూడా గట్టిగానే పెద్దగానే పెట్టుకున్నారు. అది కూడా ఎవరైతే కల్వకుంట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో 2014లో ఎంత ఉన్నాయో అంతే ఉండాలి, మిగతా అని అవి ప్రజల ఆస్తులే. అవి డబల్ కానీ అంతేగాని అట్లయితే సరే, వాళ్ళ జీతాలు ఇన్ని రోజులు పనిచేసి కదా, వాళ్ళ శాలరీలు పోను ఎంత ఉన్నాయో అంతే ఉండాలి, మిగతా అంతా ఈ ప్రజలకు పంచాలి అని చెప్పేసి నీ నినాదం ఏదైతే ఉందో దానికి మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. అది వాస్తవంగా 100% జరగాల్సిన పని. రైట్ మిత్రులారా, ఇక ఇలా ఉన్నాయి మన మార్నింగ్ న్యూస్ వార్తాపత్రికలు రాసినటువంటి వార్తా విశేషాలు. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక రేపటి నుంచి ఒక సెన్సేషనల్ టాపిక్ని ఎపిసోడ్ల వైజ్గా మీ ముంగట పెట్టబోతున్నాం. ఆ సెన్సేషనల్ ఎపిసోడ్ని ఎట్లా మీ ముంగట పెట్టబోతున్నాం అనేది కూడా రేపు మీ ముంగట చూపిస్తాం. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్కరు మీ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్లలోకి రావాలి. ఈ వీడియోని రేపటి నుంచి మరింతగా షేర్ చేయండి మిత్రులారా. రేపు ఒక సెన్సేషనల్ విషయాన్ని ఎపిసోడ్ల వైస్గా మేము బయట పెట్టబోతున్నాం. రైట్, ఇక ఇవి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇక రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.